91లో ప్రతి సాటర్డే మన ఇంట్లోనే మెడిటేషన్ క్లాసులు పెట్టడం జరిగింది రాత్రంతా సార్. ఓకే. ఎవ్రీ సాటర్డే. ఓకే. ఎలాగైతే ఇక్కడ ఇప్పుడు ప్రతి 2 రోజులకోసారి మనం మాట్లాడుకుంటున్నామో అలాగే ప్రతి సాటర్డే నైట్ అవుట్ అని చెప్పి పెట్టిస్తాడు. ఒక 15 మంది 20 మంది వచ్చేవాళ్ళు. రాత్రి వచ్చేవాళ్ళు 8:30 9 o'clockకి మీరు పొద్దున్న వెళ్ళిపోయాడు. అందులో ఒకరోజు బీబీ రెడ్డి గారు వచ్చారు. ఓకే. ఫస్ట్ టైం ఆయన చూడడం. ఓకే. మరి ఇంకొక మాస్టర్ వెళ్ళిపోయి ఆయన తీసుకొచ్చాడు. ఆయన ఫస్ట్ డే సాటర్డే వచ్చి ఇంటికి వచ్చి ధ్యానం చేసి చాలా మంచి అనుభవాలు వచ్చి ఆయనకు బాగా అనుభవాలు వస్తాయి ఆయనకి. మర్నాడు పొద్దున్నే నాకు ఫోన్ చేశాడు 7:30కే. ఎవరిదాబాయి ఫోన్ అనుకున్నాను. నేను బీవీ రెడ్డిని నిన్న వచ్చాను కదా, చాలా బాగుంటుంది, అయినా అందరూ వచ్చి మీ ఇంట్లో ధ్యానం చేయడం నాకు ఇష్టం లేదు, నాకు ఒక కామన్ సెంటర్ ఎక్కడైనా ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడ థియేటర్లో ఉన్నాను, మీరు వస్తారా అన్నారు. వస్తాను స్వామీజీ అని చెప్పాను. వెంటనే స్కూటర్ వేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన థియేటర్లో కూర్చున్నారు. ఓకే. రఘునాథ్ థియేటర్. ఎస్ సార్. అప్పుడు ఉండింది. అవును సార్. ఆయన కూర్చున్నారు. ఆయన చూసి ఆ రఘునాథ్ థియేటర్లో ముందంతా ల్యాండ్ అంతా ఉంది ఆయనది, ఇదంతా అదే, ఎక్కడైనా మనం కడతాము, ఒక హాల్ ఏదైనా మెడిటేషన్ హాల్ చేద్దాం. నేను వెంటనే చెప్పి నాకు మెడిటేషన్ హాల్ అయితే మా ఇంట్లోనే ఉంది హాలు, నాకు పిరమిడ్ ఇవ్వండి అని చెప్పాను. ఓకే. పిరమిడ్ అంటే ఏంటి అంటే నేను పుస్తకం ఇస్తానని చెప్పేసి నేను చదివిన పుస్తకం ఆయనకి ఇచ్చాను అనమాట. ఆ పుస్తకం పేరేంటి సార్? సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్స్ బై బిల్ షుల్ అండ్ ఎడ్ పెటిట్. ఓకే. చిన్న పుస్తకం అది. ఓకే. అది మనకి ఆది గ్రంథం. ఓకే సార్. సో దాంతో ఆయనకు బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి ఆయన కట్టించడం జరిగింది. 1990లో కర్నూలు స్పిరిచువల్ సొసైటీ రిజిస్టర్ చేసాం. మొట్టమొదటి స్పిరిచువల్ సొసైటీ. దానికి ఎన్జీ శౌరి గారు చెప్పారు కదా. అవును సార్. ఆయన ప్రెసిడెంట్గా వేసి నేను సెక్రటరీగా ఉన్నాను. ఓకే. సెక్రటరీగా ఉండి బీవీ రెడ్డి గారు చీఫ్ ప్యాట్రన్. ఓకే. స్థలదాత ఆయన. ఎస్ సార్. అప్పుడు నేను ఇంకా కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడిని. ఓకే. మా డీలర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఏంటి రా బాబు, మేము ఏదో పిరమిడ్ కడుతున్నాం అని చెప్పేసి నేను 3 లక్షల రూపాయలు కరెక్ట్గా ఇచ్చేసాను అప్పట్లో. గ్రేట్ సార్. అంత దౌర్జన్యం. మా కంపెనీ డీలర్ దగ్గరికి వెళ్ళి 100 200 వాళ్ళు ఇష్టం లేక కొంతమంది, ఇష్టంతో కొంతమంది ఇచ్చేసేవారు. 1990 సంవత్సరంలో 3 లక్షలు కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం ఏంటి సార్? నేను కంపెనీ ఆఫీసర్ అయినా బాబు. ఎస్ సార్. మీతో అవసరం ఉంటుంది కాబట్టి వాడు ఏదో ఒక రిలేషన్ అంతే. ఎస్ సార్. సో నేను ఒక 3 లక్షలు కలెక్ట్ చేస్తే బీవీ రెడ్డి గారు ఒక 3 లక్షలు వేశారు. ఓకే. పిరమిడ్ వచ్చేసింది. గ్రేట్. ఎలా ఉంది కర్నూలు పిరమిడ్? మహా అద్భుతం సార్. అది మొట్టమొదటి పిరమిడ్. పబ్లికేషన్ 1980 సత్సంగ్. మొట్టమొదటి బోర్డ్ ఏమో మెడిటేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ సెంటర్ 1990లో. 91లో సొసైటీ రిజిస్ట్రేషను. ఓకే. 92 కల్లా పిరమిడ్ అంతా వచ్చేసింది బాగా. నేను 92 రిజైన్ చేశాను. నాకు ఇంకేం కావాలి. మా కంపెనీ సుప్రీం బాసే వచ్చాడు కర్నూలుకి నా మీద ఇన్స్పెక్షన్కి. ఓకే. కంపెనీ ప్రెసిడెంట్. అబ్బా. ఎందుకు మానేస్తున్నాడు సార్? కాదు, వీడు తీసేయాలని చెప్పేసి, వీడు పనికి రాకుండా ఉన్నాడు. అప్పటికి నేను పని చేయడం లేదు. ఓకే. నాకు ఇంట్రెస్ట్ అంతా పోయింది. ఓకే. చచ్చిపోయింది. ఓకే. చచ్చిపోయిన పాము ఎలా ఉంటుంది? పడి ఉంటుంది అట్లా. అలా ఉన్నాను నేను అక్కడ కంపెనీలో. ఓకే. దీన్ని చంపేద్దామని వచ్చాడు ఆయన. ఓకే. నేను మా ప్రెసిడెంట్కి నేను ఉండటం లేదు, నాకు అనవసరం ఉన్నాను అని చెప్పేసి మా కంపెనీ బాస్కే ఇచ్చేసాను రిజిస్ట్రేషన్. January 16th ఇచ్చాను రిజిస్ట్రేషన్. 1992లో రిజైన్ చేసేసి January 16th రిజిస్ట్రేషన్ ఇచ్చాను. ఆయనకు సంతోషం, నేను వచ్చిన పని అయిపోయిందని చెప్పేసి. ఏ పని మీద అయితే వచ్చాడో ఆయన తేలిగ్గా అయిపోయింది. ఇంకేదో రిపోర్ట్ రాయాలి, ఇంకేదో చేయాలి, కనుక్కోవాలి అని అనుకున్నాడు. నేను అక్కడ ఇచ్చేసాను. అసలు సమస్య లేదు. ఆయనకి లేదు, నాకు లేదు. సో April 16, 1992 నేను రిజైనేషన్ లెటర్ పంపించాను. 3 నెలలు పోవడానికి టైం. సో April 16th, January, February, March, April 16th, 1992 నా లాస్ట్ వర్కింగ్ డే. నమో నమః.